ముస్లిం మత పెద్దలు తమ మతం యొక్క గొప్పతనం చెప్పడంలో తప్పులేదు. ఆ మతాన్ని పాటించేవాళ్ళు అనుసరించేటటువంటి సూక్తులు, విధానాలు చెప్పడంలో తప్పే లేదు. కానీ కొన్ని సంవత్సరాలు పోయాక ఈ దేశం గూడా ఇస్లామిక్ రాజ్యం అయిపోతుంది. అప్పుడు మేము అన్ని మతాల వాళ్ళని అంగీకరించం. ప్రతి ఒక్కళ్ళు సచ్చినట్టు మా మతం పాటించాల్సిందే. మా మతాచారాల ప్రకారం నడుచుకోవాల్సిందే అని చెప్పారు అంటే అది దైవద్రోహం. అది దేశద్రోహం. అప్పుడు దేశద్రోహం అవుతుంది. అప్పుడు ఇతర మతాల వాళ్ళు కోపగిస్తారు. అదేవిధంగా మతాన్ని పాటించే ముస్లిం సోదరులు కూడా మత పెద్దల్ని గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి, ఆరాధించండి. బట్ దేశానికి వ్యతిరేకంగా అన్యమత దూషణ, మన మతంలో సూక్తుల్ని చెప్పమనండి, మన మతం యొక్క గొప్పతనాన్ని చెప్పమనండి, ఎంత గొప్ప విషయాలు ఉంటే అంతా చెప్పించుకోండి. బట్ పరమతం వేస్టు, పరమతం దరిద్రం ఇట్లాంటిది మాట్లాడడాన్ని అంగీకరించకండి. ఎందుకంటే నువ్వు నీ మత గురువు అవతల మతాన్ని అవమానిస్తే ఖచ్చితంగా నీ మతాన్ని అవతల వాడు అవమానిస్తాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం అవుతుందా? రెండు మతాలకి ప్రయోజనం కాదు కదా. రెండు మత విశ్వాసుల్ని దెబ్బతీసినట్టే కదా. ప్లస్ మతరాజ్యాల్ని తీసుకొద్దాం, మతరాజ్యంగా మార్చేద్దాం. భగవంతుడు కోరుకుంటే ఏది అసాధ్యం కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల విధేయతగా ఉండేటటువంటి వాళ్ళని అభిమానిస్తాడు. అదే సమయంలో ద్వేషించే వాళ్ళని కూడా గౌరవిస్తాడు. అంతేగాని దూషించడు, వాళ్ళ ప్రాణాలు తీయాలని కోరడు. ప్రపంచంలో ఏ భగవంతుడు కూడా నన్ను విశ్వసించేవాడు బ్రతకాలి, మిగతా వాళ్ళు బ్రతకూడదని కోరుకోడు, నాకు తెలిసిన అవగాహన మేరకు. కాబట్టి మనం బాధ్యతగా ఉంటే మత గురువులు బాధ్యతగా ఉంటారు. మత గురువులు బాధ్యతగా ఉంటే మతాన్ని పాటించేవాళ్ళు బాధ్యతగా ఉంటారు. ఆలోచించాల్సిన సందర్భం.